బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సర్కార్పై పోరాటాన్ని ఉధృతం చేయాలని చూస్తున్న కాషాయ పార్టీ వచ్చే ఎన్నికల సమరశంఖాన్ని భద్రాద్రి నుంచి పూరించాలని ప్రణాళికలు చేస్తుంది. ఇక రాముడి ఆశీర్వాదంతో బీజేపీ ఎన్నికల యుద్ధ రంగంలో దింపాలని వ్యూహాన్ని రచించుకుంది. ఇక హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తున్న కమలం పార్టీ ఇది శుభ సూచకంగా భావిస్తుంది. అందుకే ఈ నెల 27న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ నేపథ్యంలో ఎన్నికల సమరశంఖాన్ని పూరించాలని భావిస్తుంది. ఇక బీఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టడంతో పాటు కాంగ్రెస్ కు సైతం దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని చూస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కమలం పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ప్రకటన అంశంపై నేతలు పట్టుబడుతున్నారు. ఇక ఈ నెల 27న అమిత్ షా వస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సర్కార్పై పోరాటాన్ని ఉధృతం చేయాలని చూస్తున్న కాషాయ పార్టీ వచ్చే ఎన్నికల సమరశంఖాన్ని భద్రాద్రి నుంచి పూరించాలని ప్రణాళికలు చేస్తుంది. రాముడి ఆశీర్వాదంతో బీజేపీ ఎన్నికల యుద్ధ రంగంలో దిగాలని వ్యూహాన్ని రచిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెనెల. బీజేపీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం తెలంగాణ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు పర్యటిస్తూ ఉన్నారు. పార్టీ ఏ మేరకు బలంగా ఉంది, ఏ మేరకు బలహీనంగా ఉంది అన్న అంశం మీద కొంత వాళ్ళ అంచనాకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఈ నెల 27వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించమని ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ బహిరంగ సభ వేదిక ద్వారానే అధికార బీఆర్ఎస్ పైన విమర్శను ఎక్కుపెట్టే ప్రమాదం ఉంది. అదేవిధంగా 9.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తారు. ఇదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ నేతృత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలు వాటి వల్ల పొందిన ప్రయోజనాలు ప్రజలకు వివరించేందుకు అమిత్ షా కొంత ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొంత 1-2 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా అమిత్ షా పరోక్షంగా ప్రకటించి వారికి అంటే పోటీకి మీరే సన్నద్ధంగా ఉండండి, ప్రచారానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి అని కొంత సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. ముందుగా అనుకున్న ప్రకారంగా 32 మందితోటి మొదటి జాబితాను విడుదల చేస్తారు అమిత్ షా అనుకున్నారు. అయితే చివరి క్షణంలో ఆ జాబితా విడుదల కొంత జాప్యం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ మొదటి జాబితాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, అదేవిధంగా రఘునందన్ రావు, ఈటల మరికొంతమంది ముఖ్య నేతల పేర్లను మొదటి జాబితాలో ప్రకటిస్తారనుకున్నప్పటికీ చివరి క్షణంలో అంటే ముఖ్యమైన నేతల పేర్లను ప్రకటించి చివరి క్షణంలో మిగతా వాళ్ళ పేర్లను ప్రకటిస్తే నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు బీజేపీకి కరువయ్యారన్న అపప్రద కొంత ప్రజల్లో వ్యక్తమయ్యే అవకాశం ఉంది అన్న అభిప్రాయంతో ఉన్నటువంటి బీజేపీ జాబితాను సుమారుగా 80-85 మంది జాబితా ఒకటేసారి ప్రకటించాలని నిర్ణయిస్తా ఉన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ జాబితా ప్రకటిస్తుంది, మొదటి జాబితాను ప్రకటిస్తుంది. 80 నుంచి 90 మంది ఆ జాబితాలో ఉండబోతున్నారు అన్న సమాచారం వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ జాబితా ఈ రోజు వెలువడితే అమిత్ షా జాబితా 27వ తేదీన అమిత్ షా జాబితాను విడుదల చేస్తారు అని చెప్పేసి కొంత ప్రచారం. ఏదేమైనప్పటికీ అధికార బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ కొంత అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తా ఉంది. ఇందులో భాగంగానే అమిత్ షా పర్యటన జరుపుతా ఉందా. త్వరలోనే మరోసారి నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. అభివృద్ధి పథకాలతో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ప్రజలకు అందించేందుకు సన్నద్ధమయ్యారు అని తెలుస్తా ఉన్నది. ఒకవైపు జేపీ నడ్డా, మరోవైపు అమిత్ షా, ఇంకోవైపు నరేంద్ర మోడీ ఇలా రాష్ట్రాన్ని వరుసగా చుట్టుముట్టే బహిరంగ సభలకు కానీ కార్యక్రమాలు, పాదయాత్రలు, రోడ్ షోలు ఈ కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుడుతూ ఉన్నది. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ అనంతరం ఖమ్మంలో కొంతమంది పార్టీలో చేరికలు కూడా చేరబోతున్నారు అని అంటా ఉన్నారు. ఎంతమంది చేరుతారు, ఎక్కడి నుంచి చేరుతారు, అధికార పార్టీకి చెందిన వారు ఎంతమంది అనే విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే అమిత్ షా బహిరంగ సభ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ దిగాలని నిర్ణయించగా తెలుస్తా ఉన్నది వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.